మీకు తెలుసా, అదుపు లేకుండా గట్టిగా నవ్వడం వల్ల మనం చనిపోతాం. అవును, మనిషి నవ్వుతూ చనిపోవడం సాధ్యమే. గట్టిగా నవ్వడం వల్ల గుండెపోటు రావడం, శ్వాస ఆడకపోవడం, నార్కోలిప్సీ ఉన్న కొందరు తీవ్రంగా నవ్వడం వల్ల స్పృహ కోల్పోతారు. మెదడుకి సంబంధించిన అరుదైన వ్యాధులు ఉన్నవారు ఈ తీవ్రమైన నవ్వుని నియంత్రించలేరు. డాక్టర్ క్లెయిర్ యాషర్, ఈమె సైన్స్ జర్నలిస్ట్. అలాగే ఆమెకు యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్ నుంచి జెనెటిక్స్, ఈకాలజీ అండ్ ఎవల్యూషన్ లో PhD ఉంది. ఈమె చేసిన స్టడీ ప్రకారం అదుపు లేకుండా బాగా గట్టిగా నవ్వడం సాధారణంగా హానికరం కాదు. కానీ అత్యంత తీవ్రమైన నవ్వు కొన్ని శారీరక ప్రతిచర్యలకు ట్రిగ్గర్ చేస్తుంది. అవి కొంతమందిలో ప్రమాదానికి దారితీస్తాయి. అదేంటి, బాగా గట్టిగా నవ్వడం, తీవ్రమైన నవ్వు రెండు ఒకటే కదా అని మీకు అనిపించవచ్చు. కానీ రెండు ఒకటి కాదు. మీకు క్లారిటీ రావాలంటే ఈ రెండింటికి మధ్య ఉండే తేడాను నేను చెప్తాను, అప్పుడు అర్థమవుతుంది. ఫస్ట్ వన్, బాగా గట్టిగా నవ్వడం. ఇది మనం సాధారణంగా హాస్యానికి బాగా రియాక్ట్ అయ్యేటప్పుడు వచ్చే నవ్వు. వీటి లక్షణాలు ఎలా ఉంటాయంటే శబ్దం ఎక్కువ, మనస్ఫూర్తిగా నవ్వడం, కళ్ళల్లో నీళ్లు రావచ్చు. శరీరంపై చూపించే ప్రభావం ఏంటంటే గుండె వేగం కొంచెం పెరుగుతుంది, శ్వాస వేగంగా జరుగుతుంది. అండ్ ఇది హెల్తీ లాఫ్టర్ కు అందరికీ న్యాచురల్ గా జరిగేది. సెకండ్ వన్, అత్యంత తీవ్రమైన నవ్వు. ఇది సాధారణంగా నవ్వు కాదు, శరీరం నియంత్రణ తప్పేంతగా వచ్చే నవ్వు. దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే శ్వాస పూర్తిగా కుదరకపోవడం, శరీరం వంగిపోవడం, తల తిరగడం, కొంతమంది కొన్ని సందర్భాల్లో మూర్ఛపోతారు. ఇది శరీరంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందంటే రక్తపోటు ఒక్కసారిగా పెరుగుతుంది, మెదడు వరకు రక్త ప్రవాహం పూర్తిగా తగ్గిపోతుంది. ఇది బాడీ లిమిట్స్ ని క్రాస్ చేయించే లాఫ్టర్. ఇలాంటి నవ్వు ప్రతి ఒక్కరికి రాదు, కానీ శారీరక రుగ్మతలు ఉన్న వారికి ఈ నవ్వు చాలా ప్రమాదకరం. ఈ రెండింటికి మధ్య ఉన్న తేడా ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ జెన్యూన్ అండ్ యూస్ఫుల్ అని మీరు అనుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ విలువైన కామెంట్స్ ని కామెంట్స్ బాక్స్ లో పిన్ చేయండి. మెయిన్ టాపిక్ లోకి వెళ్తే, మనిషి అదుపు లేకుండా తీవ్రంగా నవ్వితే గుండెపోటుతో చనిపోతాడా అంటే చనిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అదెలానో తెలుసుకుందాం. ఇలాంటి నవ్వు గుండె సమస్యలు ఉన్న వారికి చాలా ప్రమాదకరం. ఎందుకంటే గట్టిగా నవ్వేటప్పుడు గుండె వేగం పెరుగుతుంది, బ్లడ్ ప్రెషర్ ఒక్కసారిగా పెరుగుతుంది. దీనివల్ల గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. అప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి. కాబట్టి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి డాక్టర్స్ ఇదివరకు 1-2 సార్లు హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్ కి గట్టిగా నవ్వకూడదని సజెషన్స్ ఇస్తుంటారు. నెక్స్ట్ వన్, శ్వాస ఆడకపోవడం వల్ల చనిపోవడం. ఇలాంటి నవ్వు శ్వాసకోశ సమస్యలు ఉన్న వారికి చాలా ప్రమాదకరం. అలాంటి వారు తీవ్రంగా అదే పనిగా నవ్వడం వల్ల శ్వాస బయటకి ఎక్కువగా వదులుతూ ఉంటాం. అలాంటప్పుడు లోపలికి తీసుకునే శ్వాస తగ్గిపోతుంది, అంటే ఊపిరితిత్తుల్లో గాలి తగ్గిపోతుందని అర్థం. అదే సమయంలో డయాఫ్రమ్ పామ్స్ అంటే పొట్ట కండరాలు కుచించుకుపోవడం జరుగుతుంది. కొంతసేపు శ్వాస ఆగిపోవచ్చు. ఈ విధంగా ఆక్సిజన్ తగ్గిపోవడంలో కొంతమందిలో శ్వాస ఆగిపోవడం జరుగుతుంది. ఇలాంటి మరణం తీవ్రమైన శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఉన్న వారికి మాత్రమే సంభవిస్తుంది. నెక్స్ట్ వన్, మూర్ఛపోవడం. కొంతమంది అత్యంత తీవ్రంగా నవ్వేటప్పుడు రక్తం కొంతసేపు మెదడుకు చేరదు, రక్తపోటు ఒక్కసారిగా పడిపోతుంది. అలాగే శరీరం బ్రీఫ్ షాక్ లోకి వెళ్తుంది. దీనివల్ల కొంతమంది తాత్కాలికంగా స్పృహ కోల్పోతారు. ఇది సాధారణంగా ప్రమాదకరం కాదు, కానీ పడిపోయినప్పుడు తీవ్రమైన గాయాలు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ వన్, మెదడుకు సంబంధించిన డిసీజ్ ఉన్నవారికి ఈ తీవ్రమైన నవ్వు చాలా ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎపిలిప్సీ, గెలాస్టిక్ సీజర్ అనేవి మెదడుకు సంబంధించిన వ్యాధులు. ఇలాంటి వ్యాధి లక్షణాలు ఉన్న వ్యక్తులు అదే పనిగా తీవ్రంగా నవ్వడం వల్ల మెదడు యాక్టివిటీ అబ్నార్మల్ గా మారుతుంది. వీళ్ళు నవ్వుని కంట్రోల్ చేసుకోలేరు. మెదడు తన శరీరాన్ని కంట్రోల్లో తీసుకోపోవడం వల్ల ప్రమాదకరమైన పరిస్థితులు రావచ్చు. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా డెత్ ఫ్రమ్ లాఫ్టర్ కేసెస్ అధికారికంగా 10 వరకు మాత్రమే నమోదయ్యాయి. నమోదు కానివి ఇంకెన్నైనా ఉండొచ్చు. ఫ్రెండ్స్, నవ్వు దేవుడిచ్చిన వరం. సంతోషంగా నవ్వండి, హ్యాపీగా ఉండండి. కానీ శారీరక రుగ్మతలు ఉన్నవారు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో ఇంతవరకే ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.